ఇవాళ రేపు మగవారిలో ఆ ఎనర్జీ లేదు అండ్ ఆ అగ్రాజేషన్ అండ్ డిటర్మినేషన్. హలో మామ. హే, నేను నీతోటే మాట్లాడేది. మీరు నా ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వగలరా? మన యావరేజ్ మేల్ యొక్క టెస్టోస్టిరాన్ ఎంత ఉండవచ్చు? 300 లేదా ఎక్కువ 500? ఇవాళ రేపు సైన్స్ కూడా ఇదే చెప్తుంది, ఈ టెస్టోస్టిరాన్ నార్మల్ అని. అదే కదా మనం లో టెస్టోస్టిరాన్ తో ఉండడం నేర్చుకున్నాం. ఫాల్ట్ ఏంటంటే మీ ఇన్ఫాక్ట్ లో టెస్టోస్టిరాన్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఉండేది కాదు, ఎంత అయితే ఇవాళ ఈ జనరేషన్ ది ఉందో. ఎందుకంటే మీరు దీనిని నిగ్లెక్ట్ చేయలేరు అండ్ మీరు దానినే యాక్సెప్ట్ చేస్తారు మీ టెస్టోస్టిరాన్ లో ఉంది అని. అండ్ మీకు మీ టెస్టోస్టిరాన్ పెంచే అవసరం చాలా ఉంది. నా మాట శ్రద్ధగా వినండి. మాస్కులినిటీ ఇవాళ ప్రమాదంలో ఉంది అండ్ మనం ఈ గందరగోళం నుంచి బయటపడాలి. అందుకే ఈ వీడియోని మీరు లైట్ తీసుకోకండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది మీ లైఫ్ యొక్క వాల్యూని పెంచడానికి. అన్నిటికన్నా ముందు నాకు ఒక మాట చెప్పండి, మీ యొక్క టెస్టోస్టిరాన్ తక్కువగా ఉందా లేదా ఎక్కువగా ఉందా? ఎందుకంటే యాజ్ ఎ మ్యాన్ డిపెండ్ ఉంటాడు మీ మస్కులారిటీకు. ఒకవేళ మీరు కూడా లో ఎనర్జీ, లో మజిల్స్, వీక్ బోన్స్ తో అండ్ ఛాతీ మీద లేదా మీ ఫేస్ మీద గడ్డం రావడం లేదా అయితే శాస్త్రీయ ప్రకారం మీ టెస్టోస్టిరాన్ లో ఉందని అర్థం. స్టడీస్ ఎందుకు చేస్తారు? ప్రతి సంవత్సరం టెస్టోస్టిరాన్ 1% డిక్లైన్ కనిపిస్తుంది. నిజం ఏమిటంటే మనం అనుకున్న ఈ డిక్లైన్ ని ఆపలేము. ఏదైతే ప్రతి సంవత్సరం టెస్టోస్టిరాన్ డిక్లైన్ చూడబడుతుందో ఇది ఓన్లీ మీ లైఫ్ యొక్క లైఫ్ స్టైల్ వలన. ఎలా అయితే రోజు రోజుకి ప్రపంచం మోడల్ అయిపోతుందో అలానే రోజు రోజుకి మాస్కులారిటీ అనేది అంతరించిపోతుంది అండ్ మనం వీక్ అయిపోతున్నాం. అన్నిటికన్నా ముందు మనం వీటి గురించి మాట్లాడుకుందాం, ఏదైతే మీ టెస్టోస్టిరాన్ ని కిల్ చేస్తూ పోతుందో. సెకండ్లీ మనం మాట్లాడుకుందాం మీరు మీ టెస్టోస్టిరాన్ ని ఎలా బూస్ట్ చేయగలరని. రీజన్ నెంబర్ 1, టాప్ వాటర్. ఏదైతే మనం మన ఇంట్లలో ప్లాస్టిక్ స్టోర్స్ వాటర్ ని వాడుతున్నామో అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, లైక్ BPA. ఎప్పుడైతే మీరు ఈ వాటర్ తాగుతారో ఆ వాటర్ తో పాటు ఆ కెమికల్ కూడా మీ బాడీ లోపలికి వెళ్తుంది అండ్ ఈ పొల్యూడ్ వాటర్ లో ఎస్ట్రోజన్ లైక్ కెమికల్స్ ఉంటాయి. ఇవి స్టేట్ మీ బాడీ లోపలికి వెళ్లి మీ టెస్టోస్టిరాన్ లో చేస్తుంది అండ్ ఎస్ట్రోడయల్ ని పెంచుతుంది. అప్పటి కాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళ ఇంట్లో మట్టి కుండలు యూజ్ చేసేవారు. అప్పట్లో ఏం ప్రాబ్లం ఉండకపోతుండే, కానీ ఇప్పట్లో ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగడం చాలా కామన్ అయిపోయింది. సొల్యూషన్, మీరు అనుకుంటే వాటర్ ని ఫిల్టర్ చేసి తాగగలరు, కానీ మీకు దీనికోసం ఒక ఫిల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మీరు వాటర్ ని స్టీల్ స్టోర్ చేసి తాగగలరు. ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఏదైతే మట్టి కుండలో వాటర్ తాగగలరని. కానీ ఇది ఓల్డ్ ఫ్యాషన్. కానీ మీరు ఎలా అయినా వాటర్ తాగండి, కానీ మీ బాడీ లోపలికి ఈ కెమికల్స్ ని పోకుండా ఆపండి, ఎందుకంటే ఇది మీ పురుషాంగం మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రీజన్ నెంబర్ 2, ఫుడ్. ఇవాళ రేపు మన దగ్గరికి తినడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏదైతే తింటున్నామో దానితో కేవలం కడుపు నిండుతుంది, కానీ మన బాడీ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కానీ మీరు ఏదైతే తింటున్నారో దానితో మీరు మీ బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ పూర్తిగా చేయలేకపోతున్నారు. అందుకే మీ బాడీ వీక్ అయిపోతుంది, ఇంకా మీ టెస్టోస్టిరాన్ లో అయిపోతుంది. నేను ముందు ఈ వీడియోలో మీకు చెప్తాను ఏం తినాలో. రీజన్ నెంబర్ 3, కంఫర్ట్ జోన్. అప్పటి కాలంలో మనుషులకు చేయడానికి చాలా పనులు ఉన్నాయి, కానీ ఇప్పుడు చేయడానికి ఇన్ని ఉన్నా ఎవరు ఏమి చెయ్యరు, ఎందుకంటే బెడ్ మీద పండుకొని వాళ్ళ చావు గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటి కాలంలో మనుషులు ఎక్కడికి పోవాలన్నా నడుచుకుంటూ పోయేవారు, కానీ ఇప్పుడు ఎవరైనా 20 మీటర్ పనిని చేయడానికి కూడా బైక్ మీద వెళ్తున్నారు. మీరు రోజంతా పడి ఫోన్ చూస్తూ ఉంటే ఏం చెయ్యకపోతే మీ బాడీ ఇలా అర్థం చేసుకుంటుంది మీ బాడీకి టెస్టోస్టిరాన్ యొక్క అవసరం లేదని. మన బాడీ దాని మీదే పని చేస్తుంది, దేనిదైతే దానికి అవసరం ఉందో. అయితే ఎలా మీ టెస్టోస్టిరాన్ పెరుగుతుంది నువ్వు ఏం చెయ్యకపోతే? అందుకే మన బాడీ టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చెయ్యదు. రీజన్ నెంబర్ 4, ఫ్యాట్ ప్రొడ్యూస్ చేస్తుంది అరోమాటేస్ ని. ఇంకా అరోమాటేస్ టెస్టోస్టిరాన్ ని ఎస్ట్రోజన్ లో కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఈస్ట్రోజన్ మీ బాడీలో ఎక్కువగా ఉంటే మీ బాడీ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ మీ లోపల స్త్రీ యొక్క లక్షణాలు పెరుగుతాయి. అందుకే మీ ఫ్యాట్ ని కంట్రోల్ చేయండి. రీజన్ నెంబర్ 5, ప్రొటెక్షన్ ఆఫ్ టెస్టల్స్. అండ్ దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. మన టెస్టిస్ ప్రొడ్యూస్ చేస్తాయి మన టెస్టోస్టిరాన్ యొక్క హార్మోన్స్ ను, బట్ దీనికోసం ఒక స్పెసిఫిక్ కండిషన్ కావాలి. టెస్టికల్ టెంపరేచర్ కూల్డ్ గా ఉండాలి. అందుకే దీనికోసం క్రోటమ్ ఉంది అండ్ డిస్ట్రిక్ట్స్ అరౌండ్ హెయిర్ ఉంది. ఆ హెయిర్ మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉంచుతుంది. కానీ ఇవాళ రేపు మనం ఏదైతే ప్యాంట్స్ అండ్ జీన్స్ వేస్తున్నామో దాని వలన ఇంటర్నల్ టెంపరేచర్ హై ఉంటుంది.
అందుకే టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఎండలో అండ్ నైట్ పడుకునే ముందు లూజ్ డ్రెస్ వేసుకోండి. రీజన్ నెంబర్ 6, మాస్టర్బేషన్. ముందే మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మనం ఏ రీజన్ లేకుండా డైమండ్ లాంటి స్పమ్ ని వేస్ట్ చేస్తున్నాము. ఏ రీజన్ లేకుండా. అన్నిటికన్నా సిగ్గుచేటు విషయం ఏమిటంటే తనని తను నేను అందరికన్నా ఇంటెలిజెంట్ అని ఎవరైతే పబ్లిక్ లో చెప్తున్నారో వాళ్ళే పబ్లిక్ లో చెప్తున్నారు మాస్టర్బేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన విషయం అని. ఇంకోటి మీరు ఏడ చూసి ఉంటారు మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టెరాన్ అనేది పెరుగుతుందని. సో మాస్టర్బేషన్ అనే దాని నుండి దూరంగా ఉండే జాగ్రత్త మీదే. ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీరు దాని వలన మీ బాడీలో మాక్సిమం టెస్టోస్టెరాన్ పెంచుకోగలుగుతారు. ఇంకా మీ కండబలం అనేది పీక్ మీద ఉంటుంది. ఇంకా నేను చెప్పబోయే 4 స్టెప్స్ ఎలా ఉంటాయంటే మీరు మీ మైండ్ పవర్ తో మీ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు. అందుకు జాగ్రత్తగా వినండి. స్టెప్ నంబర్ 1, విటమిన్ డి, జింక్, మాగ్నీషియం. మీరు ఈ మూడిట్ల దేనిలోనైనా డెఫిషియన్సీ చేస్తే మీ 60% టెస్టోస్టెరాన్ లో అయిపోతుంది. ఒకవేళ మీరు మీ డైట్ లో నుంచి జింక్ ను నిక్లైన్ చేస్తే మీ 70% టెస్టోస్టెరాన్ లో అయిపోతుంది. మీరు 20 వారాల పాటు ఈ డైట్ ని ఫాలో చేస్తే మీ టెస్టోస్టెరాన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జింక్ గురించి. జింక్ మీకు దొరుకుతుంది రెడ్ బీన్స్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ నుండి అండ్ స్పెషల్లీ పంప్కిన్ నుండి. అండ్ ఇది యూజ్ చేసి మీరు జింక్ యొక్క డైలీ రిక్వైర్మెంట్స్ పూర్తి చేయగలరు. విటమిన్ డి అన్నిటికన్నా చీప్ బడ్జెట్ లో చెప్తాను వినండి. ఇందులో మీరు ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. పొద్దున 6 నుండి 8 మధ్యలో ఉన్న సన్ లైట్ ని తీసుకోండి. లైక్ మీరు నడవచ్చు, వర్కౌట్ చేయవచ్చు అండ్ కూర్చోవచ్చు. అండ్ ఇంకా ఎగ్స్ నుండి అండ్ పాల నుండి కూడా మీకు విటమిన్ డి అనేది దొరుకుతుంది. అండ్ మూడోది మాగ్నీషియం. ఇది మీ టెస్టోస్టెరాన్ ని పెంచుతుంది. అన్నిటికన్నా మంచి విషయం ఏమిటంటే ఇది మీరు నేచురల్ గా కూడా తీసుకోగలుగుతారు. ఒకవేళ మీరు నేచురల్ గా తీసుకోలేకపోతే అండ్ దాని కొరకు మీకు టైం లేకపోతే మీరు ఈ సప్లిమెంట్స్ వాడి కూడా మాగ్నీషియం యొక్క రిక్వైర్మెంట్స్ పూర్తి చేయగలుగుతారు. స్టెప్ నంబర్ 2, స్లీప్. మీరు రోజు 7 నుండి 8 గంటలు నిద్రపోండి. మీరు రోజు 6 నుండి 8 గంటలు నిద్రపోతే దీని వలన మీ టెస్టోస్టెరాన్ కాకుండా దీని వలన మీ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ ఫోకస్ కూడా పెరుగుతుంది అండ్ మీరు రోజంతా హెల్తీగా ఫీల్ అవుతారు. ఓన్లీ మీరు 7 నుండి 8 గంటలు నిద్రపోతేనే అండ్ మీ లైఫ్ లో ప్రతిదీ పర్ఫెక్ట్ గా అయిపోతుంది అండ్ మీ టెస్టోస్టెరాన్ కూడా చాలా వరకు బూస్ట్ అవుతుంది. నేను అనుకుంటున్నాను మీరు రోజు 6 నుండి 8 గంటలు నిద్రపోతురని. నెంబర్ 3, వర్కౌట్. స్ట్రెస్ అనేది మీ యొక్క టెస్టోస్టెరాన్ ని కిల్ చేస్తుంది. అందుకే మీరు మీ స్ట్రెస్ మీద వర్క్ చేయాలి అండ్ మీరు రోజు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరు డైలీ వర్కౌట్ చేస్తే మీ 40% స్ట్రెస్ అనేది పోతుంది. అంటే మీ పనికిరాని స్ట్రెస్ అనేది దూరం అయిపోతుంది. అండ్ మీరు మీ వర్కౌట్ లో కంపౌండ్ మూమెంట్స్ ని యాడ్ చేస్తే లైక్ ఏ స్క్వాడ్, పుషప్స్, పుల్అప్స్ అండ్ ఈ 3 వర్కౌట్ ని యాడ్ చేస్తే డెఫినెట్లీగా మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారు నా మాటల్ని. మీరు రోజు ఇవి పాటిస్తే మీ బాడీకి ఏదైతే కావాలో అది ఇస్తూ ఉంటే లైక్ పోషకాలు అండ్ దాని తర్వాత 7 నుండి 8 గంటలు మీ బాడీకి రికవర్ టైం ఇస్తే నేను మీకు గ్యారంటీ ఇస్తాను 1 నెలలో మీ టెస్టోస్టెరాన్ స్కై హైగా ఉంటుంది. వీటన్నిటితో పాటు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానితో మీ టెస్టోస్టెరాన్ పెరుగుతూ ఉంటుంది. స్టెప్ నంబర్ 3, మైండ్ పర్పస్ డామినోస్. ఒకవేళ మీ లైఫ్ లో ఏం గోల్ లేకపోతే దాని అర్థం మీ లైఫ్ క్వాలిటీ చాలా బ్యాడ్ గా ఉందని అర్థం. అండ్ ఇంకోవైపు ఎవరి లైఫ్ లో అయితే పర్పస్ ఉంటుందో అతను ప్రతి దాంట్లో డామినెన్స్ చూపిస్తాడు. లైక్ ఏ గేమ్ లో అయినా, ఫైట్ లో అయినా, జాబ్ లో అయినా అండ్ ఏ వేలో అయినా వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళు అందులో డామినెన్స్ చూపిస్తారు అండ్ వాళ్ళకి అందరికన్నా హై టెస్టోస్టెరాన్ ఉంటుంది. సో మేక్ పర్పస్ అండ్ వర్క్ హార్డ్ అండ్ బిల్డ్ డోమినేచర్. ఎప్పుడైతే మీరు మీ డైలీ లైఫ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో అండ్ మీ బాడీ ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి తనని తను సిద్ధం చేసుకుంటుంది ఎనీ కండిషన్ ఎదుర్కోవడానికి. లైక్ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ ని రిడ్యూస్ చేస్తుంది. అందుకే మీ లైఫ్ లో ఏదో ఒక పర్పస్ పెట్టుకోండి అండ్ దానిని చేస్తూ మీ లైఫ్ ని సంతోషంగా గడపండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో జల్దీ కలుద్దాం.